హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ది ట్రాఫిక్ సమిట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ పిసివివి సింగ్ ఆనంద్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. నేడు రేపు 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కు సంబంధించి పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న సమ్మిట్ లో రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. ట్రాఫిక్ అంటే రద్దీ సమస్య కాదని, ప్రజల ప్రాణాలు కాపాడడం, జీవన నాణ్యతను మెరుగుపరచడం, ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమేనంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరడం, ప్రజలంతా ఒత్తిడి లేకుండా ప్రయాణించడమే రోడ్ సేఫ్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. రోడ్ సేఫ్టీ పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. ట్రాఫిక్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి హెచ్సిఎస్సి ముందడుగు వేయడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం విభిన్న రంగాల సహకారం అవసరమన్నారు. అన్ని సంస్థల అధికారులు రోడ్డు భద్రతకు కలిసికట్టుగా పనిచేయాలని గవర్నర్ తెలిపారు. Today we gather as visionaries, as experts, as policymakers and as citizens, united one noble mission to make our roads safer and our journeys more responsible. India's road network is one of the largest in the world. It spans over 6.6 million kilometers, the very arteries of our nation. In the last decade alone, our highways have expanded by 60%. Hyderabad itself stands as a proud symbol of this surge in modern connectivity. But remember this, where there is discipline on the road, their life is protected. Our flyovers, metro rails, expressways prove our progress, but safety must remain our utmost priority. ట్రాఫిక్ సమస్యలు నగర ప్రతిష్టకు ప్రతిబింబం అన్నారు సిపిసివి ఆనంద్. రోజు కొత్తగా 1500 వరకు వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, రోజు రోజుకు వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థవంతంగా ట్రాఫిక్ నిర్వహణ అవసరమన్నారు. సిటీలో ట్రాఫిక్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆపరేషన్ రోప్, అడ్వాన్స్డ్ సిగ్నల్ మేనేజ్మెంట్, విఐపి కాన్వే సమన్వయం వంటివి చేస్తున్నామన్నారు. డ్రోన్లు, హైరేస్ కెమెరాలతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో 120 మంది ట్రాఫిక్ మార్షల్స్ ని ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని ట్రాఫిక్ సమర్థవంతంగా నిర్వహించాలంటే పోలీసులకు, ప్రజలకు సహకారం ఉండాలన్నారు. రోడ్ల భద్రతపై వాహనదారులు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని సిపిసివి ఆనంద్ తెలిపారు. As you know, Hyderabad has become a worldwide destination for the IT industry, and if you see the economic indices, there is rapid expansion in the last 10-15 years on various fronts. Because of that, we see in an area of the financial district and also in the city of Hyderabad an increasing congestion of traffic. To give you a few figures, 1500 vehicles are added to the 92 lakh vehicles already on the streets of Hyderabad, Rachakonda and Cyberabad areas. 1500 vehicles are coming onto the road, sir. And registration figures are taken from the various RTAs. Governments have done a lot because traffic means it affects the quality of life, the economic development and also how people perceive a city. మొత్తం ట్రాఫిక్ సమిట్ లో స్మార్ట్ మొబిలిటీ, ట్రాఫిక్ సమస్యకు ఏ ఆధారిత పరిష్కారాలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పట్ల ప్రజలకు అవగాహన తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ వంటి విషయాలను చర్చించడం, ప్రజలకు రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన కల్పించడం ద్వారా సురక్షిత హైదరాబాద్ నగర నిర్మాణానికి అడుగులు పడతాయని నిర్వాహకులు తెలిపారు.